ఫర్ షూర్ మీకోటి చెప్పనా? పేరెంట్స్‌తో అయినా, సిబ్లింగ్స్‌తో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా, రిలేటివ్స్‌తో అయినా, ఎవరితో అయినా ఒక 6 మంత్స్ ఒకే దగ్గర కలిసుండండి. ఏ మిస్‌అండర్‌స్టాండింగ్ రాకుండా ఉంటుందా చెప్పండి? అలా అనేసి మన పేరెంట్స్‌ని వదులుకుంటామా? మన సిబ్లింగ్స్‌ని వదులుకుంటామా? మన ఫ్రెండ్స్‌ని వదులుకుంటామా? వీటిలో వేటిలో వదులుకోకుండేదాన్ని మనం లైఫ్ లాంగ్ అత్తమామలతో కలిసుండాలి, హస్బెండ్‌తో కలిసుండాలి. అలాంటప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ వస్తేనే ఎందుకు మొహాలు మార్చుకుంటాము, ఏదేదో అనుకుంటాము, ఎవరెవరికో చెప్పుకుంటాము. ఇంతే లైఫు, ఇంక వద్దు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేము అన్నంతగా డిసైడ్ అయిపోయి డైవర్స్ అంటారు. ఇంకా ఏదేదో అని పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని లైఫ్‌ని ఎందుకు పాడు చేసుకుంటారు చెప్పండి? ఏ ఇద్దరైనా సరే, అది వైఫ్ అండ్ హస్బెండే కావాల్సిన అవసరం లేదు. ఏ ఇద్దరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే, ఒక 6 మంత్స్ ఒకే దగ్గర ఉండండి. ఆటోమేటిక్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్ అనేదొస్తుంది. మనస్పర్ధలనేదొస్తాయి. అడ్జస్ట్ అవుతాం. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేపాటికి ఎందుకు అడ్జస్ట్ అవ్వరో నాకర్థం కావట్లేదు. చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసుకుంటారు, విడిపోతారు, పిల్లల్ని అనాథాలను చేస్తారు, పేరెంట్స్‌ని బాధపెడతారు. ఇవన్నీ చేసి మీరేం సాధిస్తారని అనుకుంటారో నాకర్థం కాలేదు. కాబట్టి ఏ విషయంకైనా సరే తొందరపాటు నిర్ణయాలు అస్సలొద్దు. సిట్యుయేషన్ ఏదైనా హర్ట్ చేసుంటే అది సిట్యుయేషన్ వరకే ఫుల్ స్టాప్ పెట్టేయండి. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నువ్వలా అన్నావు, నువ్వలా అన్నావు, నువ్వలా అన్నావు అంటే నువ్వు బాధపడి, పక్కనోళ్ళని బాధపడి, వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేసేసి దాన్ని పెద్దగా లాగ్ చేసి చేసి పెద్దగా చేసుకుంటావు. దానివల్ల నష్టపోయేది నువ్వు, నీ సంసారం మాత్రమే. ఎవ్వరూ కాదు. కాబట్టి లైఫ్‌లో అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిలేషన్‌కి వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు కాక పక్కనోళ్ళంటే మనం ఊరుకుంటామా చెప్పండి? మన వాళ్ళకే కదా మనల్ని ఏదైనా అనే రైట్ ఉంటుంది. కోపంలోనో లేదా వాళ్ళు మూడ్ ఆఫ్‌గా ఉండి ఏదో ఒక మాట అంటారు. దాన్నే పట్టుకొని విడిపోయే వరకు వెళ్ళిపోతారా చెప్పండి? సో, నెసెసిటీ ఉన్నంత వరకు అవాయిడ్ చేయండి సిట్యుయేషన్స్‌ని. ఆ సిట్యుయేషన్‌లో ఏదన్నా ఉంటే మర్చిపోండి. ఆ సిట్యుయేషన్ వరకే. ఎందుకండి ఇలా అన్నారు అనేసి అడిగేసి ఓకే. మీరు సారీ మీ తప్పుంటే మీరు సారీ చెప్పండి. పక్కనోళ్ళ తప్పుంటే సారీ చెప్పాల్సిన అవసరం గూడా లేదు. అయ్యో! ఏదో మైండ్ బాలేక అలా అన్నాను అని దగ్గరికెళ్తే ఆటోమేటిక్‌గా సమసిపోతుందక్కడ సమస్య అనేది. అంతేగాని లాగ్ చేసి దాన్ని తెగే వరకు లాక్కండి ఏదైనా సరే. అడ్జస్ట్ అవ్వడం లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. లైఫ్ బిందాస్‌గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది.